ఇటీలో బ్రేకింగ్ చూస్తున్నాం. కాశ్మీర్ పీఓకేలోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామని అన్నారు త్రివిధ దళాల అధికారులు. పాక్ భూభాగంలో జరిగిన నష్టానికి పాక్ ఆర్మీదే బాధ్యత అని అన్నారు. భూభాగంలో జరిగిన నష్టానికి పాక్ ఆర్మీదే బాధ్యత అని అన్నారు. ఇక అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థల పాక్ క్షిపణులు డ్రోన్లను తిప్పికొట్టామని తెలిపారు. పాక్పై భారత్ దాడులను నిలువరించామని తెలిపారు. ఇక ఉగ్రవాదులు వారికి సహాయం చేసేవారే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగిందని అన్నారు. ఏకే భారతి ఇక కాశ్మీర్ పీఓకేలోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామని అన్నారు త్రివిధ దళాల అధికారులు. పాక్ భూభాగంలో జరిగిన నష్టానికి పాక్ ఆర్మీదే బాధ్యత అని అన్నారు. అత్యాధునిక క్షిపణుల రక్షక వ్యవస్థలో పాక్ క్షిపణులు డ్రోన్లను తిప్పుకొట్టామని తెలిపారు త్రివిధ దళాల నేతలు. ఇదిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ రైదార్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏదైతే ఈరోజు పాకిస్తాన్ ఇండియాకు సంబంధించినటువంటి శాంతి చర్చలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి చర్చల కంటే ముందుగానే మన ఆర్మీకి సంబంధించినటువంటి త్రివిధ దళాధిపతులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విశేషాలను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ అట్లాగే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి దాడులు, ఆ పెహల్గాం ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటిని కూడా వివరించడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ డ్రోన్లకు సంబంధించి మన పైన దాడి చేసింది, అట్లాగే బార్డర్లో సంబంధించి ఎట్లాంటి దాడులు చేసింది, వాటిని భారత్ ఆర్మీ ఏ విధంగా సమర్థవంతంగా తిప్పికొట్టిందనే విషయాలను కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా భారత్కు సంబంధించి ఇటు ఇంటర్నేషనల్ బార్డర్ని కానీ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ని కానీ మన ఆర్మీ దాటలేదు. కేవలం డ్రోన్ల ద్వారా అట్లాగే క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలని టార్గెటెడ్గా చేసుకొని మనం దాడులు చేసి విజయవంతమయ్యాం. దాంతోపాటు పాకిస్తాన్ మనపైన ప్రయోగించినటువంటి క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మన టెక్నాలజీ ద్వారా అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఆర్మీ అయితే తిప్పికొట్టింది అనేది త్రివిధ దళాధిపతులు స్పష్టం చేశారు. దీంతోపాటు ఏదైతే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇంకా ముగియలేదు అని మన భారత్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ అధికారులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఏదైతే దాడి చేస్తుందో, ఏదైతే రియాక్షన్ ఇస్తుందో దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగేటువంటి ఆధునికత అట్లాగే శిక్షణ కలిగిన ఆర్మీ మన దగ్గర ఉంది. దాంతోపాటు పాకిస్తాన్ దాడుల్లో మనకు సంబంధించి ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీ బేస్డ్ కానీ వెపన్స్ కానీ ఏదైతే టెక్నాలజీ ఉందో ఈ మూడు కూడా ఎట్లాంటిది మనది ధ్వంసం కాలేదు. అట్లాగే ట్రైన్డ్ ఆర్మీ ఫోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. వాళ్ళు పాకిస్తాన్ ఎట్లాంటి దాడులు చేసినా కూడా తాము సమర్థవంతంగా తిప్పికొడతామనేది ఆర్మీ అధికారులు అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇప్పటికే జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాల్లో కూడా భారత్ ఆర్మీ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. మనం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడి చేసిన అంటే క్షిపణుల ద్వారా మనం దాడి చేసినటువంటి పీఓకే కానీ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి లేదా ఆర్మీ బేస్ క్యాంపుల మీద కూడా దాడి చేసిన వాటిల్లో భారత్ అప్పర్ హ్యాండ్ సాధించింది. అట్ సేమ్ టైం పాకిస్తాన్ మన మీద ప్రయోగించిన డ్రోన్లకు సంబంధించి క్షిపణులకు సంబంధించి కూడా డిస్మాంటిల్ చేయడంలో మన ఇండియా సక్సెస్ అయింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి ఇప్పటికీ జరిగినటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో అవే నిరూపిస్తున్నాయి పాకిస్తాన్ మీద భారత్ ఏ విధంగా అప్పర్ హ్యాండ్ సాధిస్తుంది అనేది. అలాగే ఏ దేశాలు మద్దతు తెలిపినా కూడా పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికే మనము చూసాం. ఆర్మీ అధికారులు కూడా ధృవీకరించిన విషయం వాళ్ళు
ప్రయోగించిన క్షిపణులు ఏవైతే ఉన్నాయో అవి టర్కీకి సంబంధించినటువంటి క్షిపణులుగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులు స్పందించు టర్కీ దేశమే కాదు ఇతర ఏ దేశాలు వచ్చినా వారికి ఏ విధమైనటువంటి మద్దతు తెలిపినప్పటికీ కూడా పాకిస్తాన్ని ఎదుర్కొనేటువంటి ఆర్మీ మన త్రివిధ దళాలకు సంబంధించి ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ అట్లాగే జనరల్ ఫోర్సెస్ ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర బార్డర్స్ దగ్గర సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అవి కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ట్రైన్డ్ ఆర్మీ మన దగ్గర ఉంది. ఏ దేశం ప్రపంచంలో ఏ దేశం కలిసి వచ్చినా కూడా మన భారత ఆర్మీ ఖచ్చితంగా ఎదుర్కొనే స్థితిలో ఉంది. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదే అని స్పష్టం చేయడంతో పాటు ఇప్పటికీ జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో కాల్పులకు సంబంధించి కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి క్షిపణులు పరస్పరం ప్రయోగించినటువంటి విషయాలకు సంబంధించి భారత్ ఇంకా విశ్రాంతిలోకి వెళ్ళలేదు. ఖచ్చితంగా ఇంకా రేపు ఆపరేషన్ కొనసాగించాలంటే కూడా తామంతా విల్ఫుల్గా రెడీగా ఉన్నామనేది ఆర్మీ అధికారులు అయితే స్పష్టం చేశారు. వరుణ్, for the updates. Right, thank you, Ramesh, for the updates. Which accords us the net-centric operational capability which is vital to modern days war fighting. While much has been said and written about the newer systems, I would like to place on record the performance and efficacy demonstrated by even the older battle-proven AD systems like the Pechora, the Osa AK and the LLAD guns in countering the Pakistani threat vectors in the current operations. They were all modern generations, but these battle-proven systems stood the test of time and took them on head-on. Another highlight has been the stellar performance of the indigenous air defense weapon system like the Akash system. Here, ladies and gentlemen, I would like to mention that putting together an operationalization of this potent AD environment has been possible over the last decade due to unwavering budgetary and policy support provided by the Government of India in acquiring state-of-the-art equipment and weapon systems. एयरफील्ड्स या लॉजिस्टिक इंस्टॉलेशंस को टारगेट कर पाए। ये जो डायग्राम आप अपने सामने देख रहे हैं, ये मुझे एक इंसिडेंट की याद दिला रहा है और मैं आपको इस उदाहरण के ज़रिए से एक ये एस्पेक्ट हाईलाइट करना चाहता हूँ। जब मैं स्कूल में था तो तकरीबन मेरे ख्याल से ये 70 का दशक था और उस समय इंग्लैंड और ऑस्ट्रेलिया के बीच में, आज शायद क्रिकेट की बात भी करनी चाहिए क्योंकि मैं देख रहा था कि विराट कोहली ने टेस्ट क्रिकेट से रिटायरमेंट ले ली। कई भारतीयों की तरह वो मेरे भी फेवरेट क्रिकेटर हैं। तो 70 के दशक में ऑस्ट्रेलिया और इंग्लैंड की फेमस एशेज सीरीज चल रही थी और उस समय ऑस्ट्रेलिया के दो बहुत तेज गेंदबाज जो कि क्रिकेट हिस्ट्री में बड़ा उनका नाम है, जेफ थॉमसन और डेनिस लिली, उन्होंने अंग्रेजी बैट्समैन और उनकी बैटिंग लाइनअप को तहस नहस कर दिया था और ऑस्ट्रेलियंस ने उस समय एक कहावत निकाली थी दैट फ्रॉम एशेज टू एशेज एंड फ्रॉम डस्ट टू डस्ट, इफ थॉमो डोंट गेट हियर देन लिली श्योरली मस्ट। और अगर आप इस लेयर को देखें तो आप समझ जाएंगे कि मैं आपको क्या बताने की कोशिश कर रहा हूं। तो अगर आप सारे सिस्टम्स को पार कर भी गए तो आपको फिर भी एयरफील्ड या लॉजिस्टिक इंस्टॉलेशन या जो भी चीज को आप टारगेट कर रहे हैं उसमें पहुंचने से पहले कोई ना कोई इस लेयर्ड ग्रिड का सिस्टम जरूर गिरा देगा। Effectively using multiple sensors and inputs, we are maintaining continuous surveillance to degrade or neutralize threats as they emerge or manifest to ensure targeting at extended ranges. All these are conducted under the umbrella of a comprehensive and effective layered fleet air defense mechanism that caters for all threats, be it drones or high-speed missiles or aircraft, both fighters as well as surveillance aircraft.
The fleet operates as a composite force, maintaining a surveillance bubble at extended ranges using advanced radars. Any aerial target that attempts to penetrate this bubble is detected and identified using various techniques and technologies, affording quick and clear distinction between commercial, neutral, and hostile aircraft or flying objects at ranges in excess of the